వర్సెస్ ఆస్ట్రేలియా మనకి థర్డ్ వన్డే మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ థర్డ్ వన్డే మ్యాచ్ గురించి అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. థర్డ్ వన్డేలో మనకి ఇండియా టాస్ విన్ అవుతుందా లేకుంటే ఆస్ట్రేలియా టాస్ విన్ అవుతుందా, సో ఈ ప్రెడిక్షన్ సంబంధించి దానికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నదైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మీరైతే ఈ యొక్క డఫాబెట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఈ యాప్ లేకుంటే మాత్రం నేను కామెంట్ బాక్స్లో ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను. సో దాని నుంచి మీరు చాలా ఈజీగా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. సో మీకు కొన్ని ఫ్రీ కాయిన్స్ కూడా మీకైతే యాడ్ అవుతాయి. సో వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు కొంత గెయిన్ అయితే చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ నేమ్ వచ్చేసి crickguru.telugu.com అని అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి పాస్ట్ 20 మ్యాచెస్ ఆస్ట్రేలియా టాస్ 20 మ్యాచెస్లో ఎన్నిసార్లు విన్ అయింది, అలానే ఇండియా ఎన్నిసార్లు టాస్లో లీడ్లో ఉందన్నది మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ ప్రీ ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రీ ఈవెంట్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసేయండి, మీకు పైన ఒక కాలం ఉంటుంది. సో ఈ కాలంలో మీకు ఇక్కడ క్రికెట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా రేపు మనకి మ్యాచ్ అయితే క్రికెట్ మ్యాచ్ అయితే ఉంది, వన్డే మ్యాచ్. సో 1.92 విన్ ద టాస్. ఆస్ట్రేలియా విన్ అయినా 1.92, అలానే ఇండియా విన్ అయినా సరే మనకి 1.92 అయితే ఉంటుంది. సో అంటే 1000కి 920 ఎనీ టీమ్, ఆస్ట్రేలియా అవ్వచ్చు అలానే ఇండియా అవ్వచ్చు, బోత్ ఆర్ టీమ్స్లో మనకి టాస్కి సంబంధించి 1.92 అలానే 1.92 మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలానే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. పాస్ట్ 20 మ్యాచెస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వెబ్సైట్లో ప్రొవైడ్ అయితే చేస్తారు. కొన్ని కాయిన్స్ కూడా ఉంటాయి. సో ఆ కాయిన్స్ను మీరు యూజ్ చేసుకొని కూడా రియల్ క్యాష్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.